నిజంగా ఇట్లాంటివి జరిగాయా లేదా కూడా వాళ్ళు విచారణకు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ ఘటనలన్నీ అక్కడ జరుగుతున్నాయి. మరొక కీలకమైన అంశం సార్, సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబుకి షాక్. 26 కోట్లు చెల్లించాలి, డెడ్ లైన్ 15 రోజులే. ఆయన విద్యాసంస్థలకు సంబంధించి ఇప్పుడు ఆయన ఒక సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికే 15 లక్షలు జరిమానా వేశారు మోహన్ బాబు యూనివర్సిటీ. అవును, ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేదాన్ని అలా గుర్తించాలంటే దానికి కొన్ని షరతులు, కొన్ని నిబంధనలు, ఫీజులు ఎంత వసూలు చేయాలి, అలాగే రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అవును, ఈ అనుమతి తెచ్చుకున్నారు కానీ దాన్ని ఆ పద్ధతులు పాటించలేదు. మామూలు పద్ధతి మించి, నిబంధనలు మించి ఎక్కువగా 26 కోట్లు ఫీజు పిల్లల దగ్గర వసూలు చేశారు, చాలా పద్ధతులు పాటించలేదని ఇది నడుస్తుంది చాలా రోజులుగా. ఉన్నత విద్యా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్యా లోకేష్ దృష్టికి కూడా తీసుకొచ్చారు విద్యామంత్రి కాబట్టి. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చాక కూడా ఈ ఫిర్యాదులు వచ్చాయి. వీళ్ళు ఉన్నత విద్యా కమిషన్కి చెప్పారు. ఉన్నత విద్యా కమిషన్ చాలా రోజుల కిందటనే దీనికి గుర్తింపు రద్దు చేసింది. గుర్తింపు రద్దు మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయడమే కాకుండా ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ పిల్లలందరినీ దానికి అటాచ్ చేస్తూ, యూనివర్సిటీ అంటే మీకు తెలుసు కదా, వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే సర్టిఫికేట్లు ఇస్తారు. ఇప్పుడు ఆ అధికారాలు లేకుండా అవి ఎస్వి యూనివర్సిటీకి అప్పగించారు. ఈ వార్త ఎందుకో రావాల్సినంత త్వరగా బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. వీళ్ళు 15 లక్షలు జరిమానా కూడా చెల్లించారు. సో వీళ్ళు ఇదివరకు మినహాయింపు కొంచెం ఏదో సమయం అది ఇది కొడితే వాళ్ళు ఒప్పుకోలేదు. హైకోర్టులో కేసు వేశారు, మేము కొనసాగిస్తాము మా ఇదేని. కానీ ఒకసారిగా విద్యారంగ పరంగా కానీ, సినీ రంగ పరంగా కానీ, మూడవది ఇటీవల వరుస వివాదాలు అనేక మోహన్ బాబు చుట్టుముట్టాయి కదా. మీకు గుర్తు చేసుకుంటే కనుక మంచు మనోజ్ కుమారుడు, వాళ్ళిద్దరి మధ్య కొంత వివాదం నడిచినప్పుడు నడుస్తూనే ఉంది, అది ఎప్పటికీ నడుస్తూనే ఉంది. దాంట్లో అతను ఒక ఆరోపణ చేశారు, ఈ యూనివర్సిటీలో చాలా విషయాలు జరుగుతున్నాయి, నేను ఇవి అధికారుల దృష్టికి తెచ్చాను, నేను అలా చేయడం సరికాదని ఎన్నిసార్లు చెప్పినా కానీ మా అన్నయ్య కూడా వినడం లేదు అని అతను బహిరంగంగా అంశం లేవనెత్తారు. ఒక విధంగా ఇప్పుడు ఇది దాన్ని గుర్తు తెస్తుంది. మనోజ్ చెప్పాడు, విష్ణు మీద కూడా ఆరోపణ చేశాడు. ఇవన్నీ నాకు తెలియవని ఆయన అన్నట్టున్నారు. ఆ రోజు నాకు అంత గుర్తులేదు కానీ, బట్ ఎనీవే ఇప్పుడు ఎక్కువ సమయం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయమంటున్నారు వాళ్ళు? 15 లక్షలు జరిమానానే కాదు, గుర్తింపు మాత్రమే కాదు, మీరు వసూలు చేసిన 26 కోట్లు మళ్ళీ పిల్లలకు చెల్లించండి అంటున్నారు. 26 కోట్లు అంటే పెద్ద మొత్తమే కదా, చిన్న మొత్తం కూడా కాదు. ఒకవైపునేమో విద్యారంగము, సేవ ఇవన్నీ అనుకుంటూ, రెండో వైపున పిల్లల దగ్గర అధిక ఫీజులు వసూలు చేయటం ఏంటి? ఇది ఎవరో అడగడం కాదు, మనోజే ఆ రోజు సొంత కుమారుడే ఆ రోజున అడిగి ఉన్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా, తెలుగుదేశం ప్రభుత్వంతో కూడా మోహన్ బాబుకి ఏం పెద్ద సంబంధాలు ఏమి ఉండవు కదా ఒక దశలో. కాకపోతే జగన్ మీద కూడా ఆయన అవి ఇవ్వలేదని కొంత దూరం. జగన్కి బంధువు, ఆయన చంద్రబాబు గారికి ఇద్దరికి బంధువే కదా సార్. ఆయన బంధుత్వాలు ఉంటాయి, బంధుత్వం ఉన్నంత మాత్రాన బంధాలు ఉండకపోవచ్చు, బంధాలు ఉన్నంత మాత్రాన బంధుత్వం ఉండకపోవచ్చు. అందుకే బంధాలు వేరు, బంధుత్వాలు వేరు. తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం కదా, అన్న చెల్లెళ్ళు, లేకపోతే మామలు అల్లుళ్ళు, బావలు బావమరుదులు, వాళ్ళ మధ్య ఏమైనా నడుస్తున్నాయి. నా స్నేహితుడు, నా బంధువు చంద్రబాబు అని ఆయన మోహన్ బాబు గారు ఇటీవల కాలంలో మాట్లాడినటువంటి స్పీచ్ కూడా అన్నీ ఉన్నాయి సార్. మన మీడియాతోనే కదా అనేక సందర్భాలు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతకుముందు ఆయన చంద్రబాబు తెలుగుదేశం తరఫున రాజ్యసభ సభ్యులు అయ్యారు. తర్వాత కొంత జగన్కు సన్నిహితంగా ఉన్నారన్న అభిప్రాయం కూడా ఉండింది. అప్పుడు దానికి ఏవో కారణాలు చెప్పారు. తర్వాత ఆయన హయాంలో కూడా నాకు ఎక్కువ నష్టం జరిగిందని కూడా అప్పుడప్పుడు చెప్పారు. ఇప్పుడు మరి ఏ స్టాండ్తో ఉన్నారో తెలీదు. విష్ణు మటుకు మాకు జగన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, నేను నేరుగా వెళ్ళొచ్చానని అవన్నీ విడుదల చేశారు వీడియోలు కూడా. అందువల్ల అవన్నీ ఒక ఎత్తు, అవన్నీ మామూలు సెంటిమెంట్లు లేకపోతే సెలబ్రిటీ గ్లామర్, అది మనం మాట్లాడుకోవచ్చు. కానీ పిల్లలు యూనివర్సిటీ స్థాయి ఆ గుర్తింపు కోల్పోవటం అన్నది తప్పకుండా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎవరైనా కానీ వనరులు ఉన్నాయని చెప్పి సేవా రంగంలో ప్రవేశించిన వాళ్ళు ఆ పద్ధతులు పాటించి వివాదాలకు, పిల్లల భవిష్యత్తుకు ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? మీ పిల్లలు అక్కడ చదువుకుంటారు, మీరు ఇంకా రేపు సర్టిఫికేట్ వస్తుంది అన్నప్పుడు దాని యొక్క ఇదే ప్రశ్నార్థకం అయిపోతే ఏం చేయాలని పిల్లలు విపరీతమైన అయోమయానికి గురవుతారు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం వల్ల వాళ్ళ అవకాశాలు కూడా దెబ్బతింటాయి. ఇంకా ఫీజులు కొంచెం దిగువ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు అనే కష్టాలు పడే ఫీజులు కట్టాల్సి వస్తుంది. సో ఇది సమస్య. మరి ఏం చెప్తారో చూడాలి వాళ్ళ అధికారికి. చివరి అంశం సార్,
ఓట్ చోరీపై సుప్రీం ఈసీ ఆదేశాలు. ఈ ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు